హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనలో చాలా మందికి లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో చాలా కాఫ్ అనేది కూడా పెరిగిపోతుంది అండ్ నాన్ స్టాప్గా అంటే మంత్స్ వరకు కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో దీని గురించి మనం పల్లవిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో చాలా మందికి లంగ్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి. అందులోనూ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వచ్చిందంటే సో కొంతమందికి 1-2 months వరకు చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు అంటే కఫం ఉండేవాళ్ళు, నాన్ స్టాప్గా కాఫ్ వస్తూ ఉండేవాళ్ళు ఎటువంటి తీసుకుంటే బాగుంటుంది? సో ఫుడ్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడైనా వామ్గా ప్రిఫర్ చేస్తే బెటర్, అంటే ఏదైనా రెడీ టు కుక్ ఫుడ్స్ లాంటిది. అండ్ దాంతోపాటు కొంచెం ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్న అంటే కొంచెం తులసి లీవ్స్ కానీ, బేసిల్ లీవ్స్ కానీ, హోల్ స్పైసెస్ కానీ, ఇవన్నీ ఏంటంటే దీంట్లో మనకు యాంటీ బ్యాక్టీరియా అండ్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇది తీసుకోవడం ద్వారా మనకు బ్యాక్టీరియా అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిస్తుంది అండ్ అలాగే రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ అలాంటి టైంలో కొంచెం ఎక్కువగా మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు, యాంటీబయాటిక్స్ కూడా ఒకసారి లాంగ్ యూజ్ ఉంటూ ఉంటుంది. అప్పుడు మరి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయా మనకి? యాంటీబయోటిక్స్ ఒకసారి వాళ్ళ యాంటీబయోటిక్స్ మీదకి వచ్చారంటే మటుకు వాళ్ళకి కొంచెం గట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు అంటే ప్రోబయోటిక్స్ అనగానే మళ్ళీ పెరుగు ఇంకా చల్లదనం వేస్తుంది అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది. అవును. అదే మజ్జిగలా చేసుకొని తీసుకోవడం కానీ, లేదంటే గడ్డ పెరుగు తీసుకోవడం, లస్సీ లాగా దట్టు రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని తీసుకోవడం, యోగర్ట్ ఇలాంటివి కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ప్రీబయోటిక్ ఫుడ్స్ కూడా లైక్ ఓట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, మిల్లెట్స్, ఇలాంటివన్నీ కూడా కొంచెం మనకు ఆ డైజెషన్ సిస్టమ్ని ప్రాపర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసా పల్లవి? సో ఇవాళ థీమ్ అంటే ఫస్ట్ మనకు సమ్మర్ రాగానే గుర్తొచ్చేది ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది, చాలా వాటర్ తీసుకోవాలి అని చెప్పి. వాటర్తో పాటు మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటున్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అది కూడా మనము డిఫరెంట్ డ్రింక్స్లో మనం ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి. ఓకే. సో పెరుగు పచ్చడి చేయబోతున్నాం అనమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే పల్లవి. సో కొబ్బరి కనిపిస్తుంది, అలాగే పోపు దినుసులు అండ్ ఆల్సో మెయిన్గా మన ఇంగ్రీడియంట్ బూడిద గుమ్మడికాయ కూడా ఉంది. సో ముక్కలు తీసుకొచ్చేసావు కదా? యా. సో ఇదేంటంటే అన్ని బూడిద గుమ్మడికాయ కానీ, మన సోరకాయ కానీ, బీరకాయ కానీ, ఇవన్నిట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సమ్మర్ అనగానే పెరుగు ఖచ్చితంగా తీసుకుంటాం, లేదంటే పెరుగు పచ్చడి అయినా తీసుకుంటాం. అలా పెరుగు పచ్చడి ప్లెయిన్గా కాకుండా ఇలా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్తో మనం యాడ్ చేసి తీసుకుంటే ఇంకా మనకు ఎలక్ట్రోలైట్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ ఎక్కువగా అందుతుంది. ఓకే. సో మామూలుగా పెరుగు పచ్చడి అనగానే కొంతమంది కీరా వరకు వేస్తూ ఉంటారు, క్యారెట్ వరకు వేసుకుంటాం. సో ఫస్ట్ టైం నేనైతే బూడిద గుమ్మడికాయతో కూడా పెరుగు పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాను అనమాట. యా, ఇదేంటంటే సమ్మర్లో మన బాడీ డిహైడ్రేట్ అయిపోవడం ద్వారా మనకు కాన్స్టిపేషన్ కూడా ఎక్కువగా అవుతుంది. సో దానికి ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి బూడిద గుమ్మడికాయలో మనకు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే. ముందు ఇందులో జస్ట్ 1 teaspoon కర్డ్ వేసి ఎక్కువగా వాటర్ వేయాలి ఇందులో. ఓకే. మజ్జిగలాగా. సో నార్మల్గా చాలామంది ఏంటంటే పెరుగులో కానీ, లేదంటే ఇలా మజ్జిగలో కానీ మిరపకాయలు, సల్ల మిరపకాయలు అంటారు, అది సోక్ చేసి దాన్ని వాడుతూ ఉంటారు కదా. అవును. సో అదే కొంచెం ప్రాసెస్లో మనం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేయండి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ వాటర్ బాగా డైల్యూట్ చేసుకోవాలి దీన్ని. ఇంకొక స్పూన్. ఓకే. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాము. సో పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా అయినా ఏంటంటే మనం బాయిల్ చేసేటప్పుడు అవి విరిగిపోతాయి అనమాట. అందుకని మనం వాటర్ ఎక్కువగా చేసుకొని ఆ వాటర్ని హీట్ చేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ కూడా కదా. అవును. ఓకే. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ అందులో మనం బాయిల్ చేయాలి. అలాగే.
సో ఇలా చేస్తే ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉంటుంది. సో పెరుగును మాత్రం బాగా డైల్యూట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మూత పెట్టేసుకొని అది బాయిల్ అవ్వనిద్దాం. నెక్స్ట్ ఏంటి పల్లవి? సో నెక్స్ట్ సేమ్ మిక్సింగ్ బౌల్లో మనం మజ్జిగలా చేసి కూడా పెట్టేసుకుందాం. సో ఇందులోనే పెరుగు, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. అలా సరిపోతుంది. ఓకే, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి. సో కావాలి అంటే అది బాయిల్ అంతసేపు ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇందాక మీరు అడిగినట్టు ఎవరికైతే లంగ్ ఇన్ఫెక్షన్ కానీ న్యూమోనియా కానీ కోల్డ్ అంటే కొంతమందికి సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా కోల్డ్ వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళు దీన్ని రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పోపు వేసేసుకుందాం. అలాగే సో ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాం మనము. ఓకే, ఇందులో కొంచెం ఆయిల్, అలాగే నెక్స్ట్ ఇంకా మనం పోపు కూడా వేసేసుకోవాలి. అలాగే ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు కూడా, అలాగే కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా, అలాగే కొంచెం ఇంగువ కూడా, కరివేపాకు. అండ్ ముఖ్యంగా మనకి ఇలాంటి పెరుగు పచ్చడిలో ఇంగు వేస్తే ఆ పర్టికులర్ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా. ఎస్, అవును. ఓకే పల్లవి, మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని కొంచెం స్లిమ్లో పెట్టేసి అది చూసేసుకుందాం, గుమ్మడికాయ. ఓకే, సో పల్లవి ఇప్పుడు మన బూడిద గుమ్మడికాయ కూడా ఉడికిపోయింది కదా. ఎస్, అవును. మనము స్టవ్ ఆఫ్ చేసి దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఓకే, సో అంతలోపు ఈ పోపులో మనం ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకొని అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. సో ఇది ఇప్పుడు మనం కొంచెం స్మాష్ చేసుకుందాం స్మాషర్తో. సో ఇప్పుడు స్ట్రెయినర్ హెల్ప్తో ఆ గుమ్మడికాయ ఏదైతే ఉడికిపోయిందో అదంతా కూడా ఈ పోపులోకి యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. సో చక్కగా అది కలిపేసుకొని
ఓకే అమూల్య, బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓకే, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి మీకోసం. బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు సరిపడా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కలుపుకున్న మజ్జిగని అందులో వేసి కాస్త ఉప్పు, బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. చివరిగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మెదుపుకొని పోపు పాన్లో వేసి కలిపి పెట్టుకున్న మజ్జిగ బౌల్లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది పల్లవి. సో మనకి బూడిద గుమ్మడికాయ ఫ్లేవర్ కానివ్వు, చక్కగా నువ్వు మ్యాష్ చేసేసావు, అలాగే మనం బాయిల్ చేసుకున్నాము, సాఫ్ట్గా స్మూత్గా ఉంది. అండ్ దీన్ని మనం యాక్చువల్లీ అన్నంలోకి అండ్ ఆల్సో మనకి కొంతమంది చపాతీలో కూడా తింటూ ఉంటారు. అవును, చాలా బాగుంది. సో ఐ థింక్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా ఏదైనా తినొచ్చు. అండ్ ఇదే కాకుండా ఎవరికైతే మౌత్ అల్సర్స్ అలా అవుతారో వాళ్ళకు కూడా ఇది చాలా మైల్డ్ టేస్ట్ కాబట్టి హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలు అన్ని వెజిటేబుల్స్ ఎక్కువగా తినరు. సో వాళ్ళకి ఏదైనా మనం చాలా మైల్డ్ స్పైస్తో చేస్తాం కాబట్టి ఇలా బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడితో చేయొచ్చు. అండ్ మనం ఏదైతే మజ్జిగలో బాయిల్ చేసామో అది చాలా సాఫ్ట్ టెక్స్చర్గా కూడా వచ్చింది. అవును, కానీ కాకపోతే చేసుకునే వాళ్ళు మాత్రం లైట్గా మజ్జిగని బాగా డైల్యూట్ చేసుకొని దాన్ని బాయిల్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. అవును, సూపర్గా ఉంది ఫస్ట్ డిష్ అయితే. మరి సెకండ్ డిష్ ఏంటి? సో సెకండ్ డిష్ వచ్చేసి కివి కాక్టైల్. సెకండ్ వచ్చేసి కాక్టైల్ అన్నమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే పల్లవి, సో చక్కగా కివి, అలాగే లెమన్స్ అండ్ బ్రౌన్ షుగర్ కదా? అవును. అండ్ ఆల్సో స్పార్కిల్డ్ వాటర్. అవును. ఓకే, సో సమ్మర్ అంటేనే మనకి ఇలాంటి ఫ్రూట్ పంచెస్, ఫ్రూట్ జ్యూసెస్, ఇలాంటి రకరకాల కాక్టైల్స్ అవి కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. మరి ఇవాళ వీటితో ఎటువంటి స్పెషల్? సో ఇది మనము కాక్టైల్ ఏదైతే అనుకున్నామో నార్మల్గా బయట అయితే కొంచెం మనకు ప్రిజర్వేటివ్స్ కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే, అంటే సమ్మర్ అంటే ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్స్ చాలా జరుగుతాయి బికాజ్ అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి కొంచెం కాక్టైల్స్ మనం హోమ్ మేడ్ లో చేసుకుంటాం. ఓకే, సో ముందుగా ఒక మిక్సీ జార్. ఓకే, ఇందులో మనము కట్ చేసుకున్న కివి ముక్కలు, అలాగే కొంచెం పుదీనా కూడా. ఓకే, సో పుదీనా మనకు చాలా ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి లైట్గానే యాడ్ చేసుకుంటున్నాము. అందులో కాక్టైల్స్ అంటే ఫస్ట్ మనకి పుదీనా బాగా గుర్తుకొస్తుంది. అవును. అలాగే ఇంకొక స్పూన్. ఓకే, ఇందులో లైట్గా బ్రౌన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, ఇందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం.
యా సరిపోతుంది. సో ఇది చక్కగా మిక్సీ పట్టేసుకో. ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇందులోనే మనం ఇప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఒక లెమన్ స్క్వీజ్. ఓకే. సో నేను కంప్లీట్గా ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేస్తున్నాను. ఇందులోనే స్పార్కిల్డ్ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసుకుందాం మెల్లిమెల్లిగా. ఓకే. సో మనం ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో లేదంటే సైడ్కైనా సరే అలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అవ్వాలి. ఓకే పల్లవి, సో అయిపోయినట్టే ఆల్మోస్ట్. యా అయిపోయినట్టే. సో మనం గ్లాస్ని ముందుగా కొంచెం రెడీ చేయాలి విత్ లెమన్ అండ్ పుదీనాతో. ఓకే. లెమన్ వేసేస్తున్నాము. ఇందులోనే కొంచెం పుదీనా. ఓకే. సో వీలైతే మనం దీన్ని కొంచెం క్రష్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్లేవర్ అనేది మనకి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో కాక్టైల్స్ అనగానే మనకి డెకరేషన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్ అవును. ఇప్పుడు మనం ఈ కాక్టైల్ని కూడా వేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, కివి కాక్టైల్ రెడీ అయిపోయింది. సో మన కివి కాక్టైల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కివి కాక్టైల్కి కావాల్సిన పదార్థాలు: కివి 1, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, నిమ్మబద్దలు 2, ఉప్పు సరిపడా, సోడా నీళ్లు 1 కప్పు. కివి కాక్టైల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కివి ముక్కలు, పుదీనా, బ్రౌన్ షుగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం, సోడా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో నిమ్మబద్ద, పుదీనా వేసి కివి కాక్టైల్ అందులో వేసి సర్వ్ చేసుకుంటే కివి కాక్టైల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా. మరి పల్లవి, టేస్టింగ్ టైం. ఓకే. చాలా ఎమ్మీగా ఉంది పల్లవి. సో చాలా మనకి టేస్టీగా, రిఫ్రెషింగ్గా ఆ లెమన్ ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు, కొంచెం సాల్ట్ కూడా వేసాం కదా, చాలా చక్కగా ఉంది. అండ్ ఆల్సో స్పార్కిల్ వాటర్ వేయటం వల్ల కూడా ఇంకొంచెం ఎన్హాన్స్ అయినాయి ఫ్లేవర్స్ అన్నీ అనిపించింది. చాలా బాగా అనిపించింది. చాలా చక్కగా డైల్యూట్ అయింది ఫస్ట్. అండ్ కివీతో మనం ఎక్కువగా ఏం స్పెషల్స్ చేసుకోము. అండ్ కాక్టైల్స్ అంటే మనం ఎక్కువగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని ప్రిఫర్ చేస్తాం. అంటే ఇంట్లో ఎక్కువగా జ్యూసెస్ కానీ లేదంటే లెమన్ వాటర్ అలాంటివి ప్రిఫర్ చేస్తాం. అవును. బట్ ఇప్పుడు సమ్మర్ అంటేనే కొంచెం గెస్ట్ విజిటింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే గెట్ టుగెదర్ పార్టీస్ ఉన్నప్పుడు ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ కానీ వెల్కమ్ డ్రింక్ గా ఇస్తే కూడా చాలా బాగుంటుంది. అవును, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, అబ్బా వీళ్ళు వచ్చేస్తున్నారు ఏం చేయాలా అని చెప్పేసి. ఇది ఒక స్పెషల్ అండ్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్ డ్రింక్ అని అయితే చెప్తాను. అండ్ ఇది ఎట్లా ఉందంటే మనం కొంచెం బ్రౌన్ షుగర్ యూస్ చేసుకుని చేసాము అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. బయట యూస్ చేసే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కంటే ఇది చాలా బెస్ట్ డ్రింక్ అని అయితే అనిపించింది.
ఓకే పల్లవి, 2 రెసిపీస్ కూడా చాలా సూపర్గా వచ్చాయి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి. సమ్మర్లో కొంతమందికి స్వెట్ ఎక్కువగా రావడం ద్వారా బాగా నీరసం అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్స్లో ముఖ్యంగా సోడియం అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా పెరుగు పచ్చడి కనుక కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసి ప్రిఫర్ చేసుకుంటూ ఉంటే సోడియం లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే గుమ్మడికాయలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దీంతో బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా గుమ్మడికాయని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే మన బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది, కొలెస్ట్రాల్స్ని కూడా తగ్గిస్తుంది. పెరుగులో మనకు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్న వాళ్ళు పెరుగుని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కివీ కాక్టైల్. కివీలో మనకు మంచి ఫైబర్ అండ్ అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో pH లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు బాడీని రీహైడ్రేట్ చేయడంలో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. షుగర్స్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఇన్సులిన్ మీద ఉంటారో షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కివీని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే లెమన్ కూడా కొంచెం మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. చాలామందికి సమ్మర్లో యాక్నీ బ్రేక్అవుట్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి వేడి ద్వారా, వాళ్ళు కూడా లెమన్ని ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే పుదీనా తీసుకోవడం ద్వారా కూడా మనకు మంచి రిఫ్రెష్మెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ అలాగే అది న్యాచురల్ కూలెంట్ కాబట్టి బాడీ కూడా చలవదనం ఇస్తుంది. ఓకే పల్లవి, చాలా చక్కగా చెప్పావు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిషెస్. వెల్కమ్ అమూల్య. ఇదండి ఇవాల్టి ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. 2 రెసిపీస్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ రేపటి ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.